నమస్కారం ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరుణదేవుడు కరుణించడంతో రైతుల్లో ఆనందం. కొత్తపల్లి స్పందన అనాథ శరణాలయంలో పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుక్స్ పంపిణీ. ఇల్లందకుంట నుండి 3 గ్రామాలను కలుపుతూ రోడ్డు వేయాలంటూ బండి సంజయ్కి వినతి. విద్యార్థులు లేక కొనుగోలు జరగకపోవడంతో వెలవెలపోతున్న బుక్ స్టాల్స్. వీణవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణం. టేకుర్తి ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయ దరఖాస్తుల ఆహ్వానం. జమ్మికుంట పట్టణంలోని బుక్ స్టాల్లో విద్యార్థులు లేక కొనుగోలు కాకపోవడంతో విలవిల్లాడిపోతున్నారు. జమ్మికుంట పట్టణంలో పలు ప్రైవేటు పాఠశాలలు ఉండగా ఇప్పటికీ పాఠశాల విద్యార్థులు బుక్స్ కొనుగోలు చేయకపోవడంతో షాపులన్నీ వెలవెలపోతున్నాయి. గతంలో కంటే ఈసారి ఎక్కువగా పుస్తకాలను వివిధ స్కూళ్లకు సంబంధించిన టెక్స్ట్ బుక్లను కొనుగోలు చేసినప్పటికీ విద్యార్థులు రాకపోవడంతో బుక్ స్టాల్స్ అన్ని వెలవెలపోతున్నాయి. జమ్మికుంట పట్టణానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు చిన్నారులను సిబిఎస్ఈ సిలబస్ తో పాటు ఇతర జిల్లాలలో చదివించడంతో బుక్స్ కొనుగోలు కాక షాప్ యజమానులు నిరాశ చెందుతున్నారు. దీనికి తోడు అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నారంటూ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించడంతో జిల్లా అధికారులను మండల అధికారులకు సవాల్గా మారింది. వివిధ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తీసుకున్న పుస్తకాల మీద 10% మాత్రమే రాయితీ ఇస్తున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. గతంలో జూన్ మాసంలోనే అత్యధికంగా కొనుగోలు జరిగాయని, ప్రస్తుతం కొనుగోలు జరగకపోవడంతో నిరాశ నిస్పృహల్లో బుక్ స్టాల్స్ యాజమానులు ఉన్నారు. వ్యాపారం స్టార్ట్ కాలేదు, అన్నీ వచ్చినాయి, పుస్తకాలు అన్నీ వచ్చినాయి, ఇంకా గిరాకీ ఇంకా స్టార్ట్ కాలేదు. అంటే చెప్పలేము ఫుల్ సెట్లు ఉన్నాయి, అన్ని పుస్తకాలు వచ్చినాయి, గవర్నమెంట్ పుస్తకాలు వచ్చినాయి, అన్నీ ఉన్నాయి. గతం ఈ పార్టీకి ఒక 50% అయిపోయేది, ఇంకా ఈసారి ఇంకా స్టార్ట్ కాలేదు. వర్షాల కారణం వలన మళ్ళీ ఏదో తెలియదు, ఇంకా స్టార్ట్ కాలేదు. అంటే ఇప్పటి వరకు ఇంకా డల్లు ఉంటాయి కావచ్చు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు పరిస్థితి ఇంకా 1 వీక్ అయితే తెలుస్తుంది ఏంది వ్యాపారం ఏంటి అనేది తెలుస్తుంది. 1 వీక్ అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థన్ ఇల్లందకుంట ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి జ్ఞాపికను అందజేశారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనానికి వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థాన్ సాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థాన్ వారు పలు సమస్యలను కేంద్ర సహాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కాసం నాగేష్, రమేష్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రాజు, సత్యనారాయణ, శివశంకర్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ వరకు కూడా అందరూ రైల్వేలో ప్రయాణం చేసేవాళ్ళే. అయితే మాకు ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు. అంబులెన్స్ ఇక్కడ కాకినాడలో ఎక్కిన, ఆదిలాబాద్ తమిళనాడుకి వచ్చే వరకు सीतारामचंद्र भगवान की जय, सीतारामचंद्र भगवान की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, भारती माता की जय.
మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వీణవంక మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ వేద పండితుల మంత్రోచ్చనాల మధ్య శివపార్వతులను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మేళతాళాల మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కూచినపల్లి మల్లయ్య, సారయ్య, కుమారస్వామి, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొగలు ముట్టుకోవద్దు. నువ్వు కూడా ఆ కొబ్బరి కూడా కానీ నీళ్ళు చల్లుతూ ఇస్తాకులలో కుడుక కజ్జలు కూడా పెట్టని చూడండి. అవి తీసుకోండి. మీ ఇద్దరు ఒకటి తీసుకోండి, మీ ఇద్దరు ఒకటి తీసుకోండి. దాని బియ్యం పండి. ఇప్పుడు ఆ కుడుక పక్క పెట్టేసుకోండి. కుడుకలో ఇంకా పనే లేదు. మొత్తానికి పక్క పెట్టేసేయండి. లేదా ఇక్కడ పెట్టండి. చీమలు తింటుండే ఒక చోటుకి వస్తాయి చీమలు. నన్ను చూడు మెల్లగా తీయకొద్ది టేకుర్తి గ్రామం నుండి ఇల్లందకుంట, బూజునూరు, రాచపల్లి గ్రామాలకు సీసీ రోడ్డు నిర్మించాలని అంబేద్కర్ రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు మాదాసి మొగిలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి వినతిపత్రం అందజేశారు. గ్రామం నుండి ఇల్లందకుంట, రాచపల్లి, బూజునూరు గ్రామాలకు వెళ్లడానికి సరైన రోడ్డు లేక ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుందని, ఈ 3 మార్గాల గుండా ఇల్లందకుంట నుండి రోడ్డు వేసినట్లయితే దూరం తగ్గి ప్రయాణం సులభతరం అవుతుందని నాయకులు కోరుతున్నారు. గతంలో ఉన్న పాలకులు రోడ్డు విషయాన్ని పట్టించుకోలేదని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్డు వేయించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ రోడ్డు నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని పేర్కొన్నారు. వరుణదేవుడు కరుణించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. విత్తనాలు నాటి రోజులు గడుస్తున్నా వర్షం పడకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన రైతన్నలు ఒక్కసారిగా వర్షం కురవడంతో సంతోషం వ్యక్తం చేశారు. వీణవంక మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రోహిణి, కార్తె, మృగశిర నెలలు పూర్తయినప్పటికీ వర్షం పడకపోవడంతో ఆందోళన చెందిన రైతులు పెట్టిన పెట్టుబడి రాదని తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్న సందర్భంలో భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురయడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సమయభావ పరిస్థితుల వల్ల పడాల్సిన వర్షాలు సరైన సమయంలో పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఋతుపవనాలు ముఖం చాటేయడం వల్ల వర్షం పడకపోగా విత్తనాలు ఎండిపోతూ ఉన్నాయని ఆలోచిస్తున్న తరుణంలో గుండెపోతుగా వర్షం పడడంతో సంతోషంగా ఉందని రైతులు తెలిపారు. కాలంలో రోణి, ముర్కశిల 2 కాలాలు పోయినా కూడా కొంచెం ఆలస్యంగా పవనాలు వచ్చినా కూడా ఈసారి వర్షం కురవడం చాలా సంతోషంగా ఉంది. రైతులు కూడా అందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా అందరం పొలాలన్నీ తిరిగి ఈరోజు పొద్దున్నే అన్నీ చూసుకొని వచ్చినాం. నార్లకు దున్నుకోవడం ప్రారంభిస్తున్నాం. లేటుగా వచ్చిన పవనాలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవి ఇలాగే కొట్టి నీళ్లు సమృద్ధిగా, అడగంటిన నీళ్లు జలాలు పైకి వచ్చేలా సమృద్ధిగా ఉండాలని ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాము. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. వర్షాలు రావాలని దేవుని ప్రార్థిస్తున్నాము. పత్తి గింజలు లేనా కానీ మళ్ళీ మన వాటిదారులు మంచిగా వర్షం పడ్డది సంతోషంగా. మళ్ళీ వర్షాలు మంచిగా వర్షాకాలం పడాలి, దేవుని మంచిగా మొక్కుంటున్నాను. స్పందన అనాథ శరణాలయం ఆశ్రమంలో న్యూ విజన్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుక్స్ పంపిణీ చేశారు. అనాథలైన చిన్నారులు చేయితను అందించాలని ఉద్దేశంతో జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి స్పందన అనాథ శరణాలయంలో న్యూ విజన్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు పుస్తకాలను, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని పిల్లలకు చేయితను అందించడం ఆనందంగా ఉందని, ఆశ్రమంలో చదువుకుంటున్న పిల్లల్ని పెద్ద మనసుతో ఆదరించి మనసున్న పిల్లలుగా గుర్తించాలని, వారికి కూడా సమాజంలో సముచిత స్థానం వచ్చేలా ప్రతి ఒక్కరూ చేయితను అందించాలని కోరారు. బీదలను కనికరించువాడు, యెహోవాకు అర్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును. ఈ దినమున న్యూ విజన్ పాస్టర్స్ ఫెలోషిప్ జమ్మికుంట నుండి మేము దైవదేశంలో వారి భవిష్యత్ కొరకై ఉపయోగకరంగా ఉండాలని, ఈ సంవత్సరంలో వారు చదువుతున్న చదువులకి ఉపయోగకరంగా ఉండాలని నోట్బుక్స్ తీసుకొని వచ్చాము. దేవుడిచ్చినటువంటి ప్రేరేపణను బట్టి, దేవుడు చూపిన కృపను బట్టి ఈ పిల్లలకు మేలుకరమైనటువంటి కార్యము చేయడం కొరకు ఈ విధంగా మేము దైవ సేవకులముగా వచ్చి
ఈ విధంగా వీరికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. అందుని బట్టి దేవునికి స్తుతి కలుగునుగాక. సహాయం చేయడానికి, సహకరించడానికి న్యూ విజన్లో ఉన్నటువంటి దైవజనులు ప్రభా ప్రేరేపించబడి ప్రభా ఈ కార్యక్రమంలో ముందుకు రావటానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా మీ కృపలో బిడ్డలని దీవించండి. చిన్నపిల్లలు ఎదుగుతూ దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లినట్లుగా మీరు కృప దయచేయమని, మీరు సహకరించిన ప్రతి దైవజనుడిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము అనాథ పిల్లలకును, స్కూల్ వారికి, యాజమాన్యం వారికి, వచ్చిన దైవజనులకు ఎల్లవేళ తోడుగా ఉండును గాక. టేకుర్తి ఆదర్శ పాఠశాలలో ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. ఇల్లంతకుంట మండలం టేకుర్తి ఆదర్శ పాఠశాలలో మరియు కళాశాలల్లో ఆంగ్లం బోధించే పీజీటీ అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ సత్యనారాయణ చారి తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంగ్లీష్ బీఈడీ పూర్తి చేసి తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు సమర్పించాలని, సోమవారం రోజున పాఠశాలలు నిర్వహించే పాఠ్య బోధనలో పాల్గొనవలసిందిగా కోరారు. ఇందుకుగాను డెమో క్లాస్ ఆధారంగా అధ్యాపకులను ఎంపిక చేయడం జరుగుతుందని, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని ప్రిన్సిపల్ సత్యనారాయణ చారి తెలిపారు. రాబోయే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 24వ వార్డులో పారిశుద్ధ పనులను చేపట్టారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో వచ్చే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని వరద నీరు ఎక్కడ ఆగకుండా పోయేందుకు డ్రైనేజీలపై ఉన్న చెత్త చెదారంను తీసివేయడంతో పాటు చెట్లను సైతం తీసివేయడం జరిగింది. గతంలో ఇదే మాదిరిగా చెత్త చెదారం ఉండడంతో వరద నీరంతా ఒక చోట చేరి ఇబ్బందులు తలెత్తాయని, అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలో భాగంగా వార్డు కౌన్సిలర్ సాయిని రామ ఆధ్వర్యంలో ప్రొక్లైన్తో పనులను చేయడంతో పాటు డ్రైనేజీ కాలువలను శుభ్రం చేశారు. ఇంటి యజమానులు కూడా చెత్త చెదారాన్ని డ్రైనేజీ కాలువలో పడివేయకుండా మున్సిపాలిటీ నుండి వచ్చే చెత్త బండ్లలో వేయాలని, పారిశుద్ధ్యం ప్రతి ఒక్కరి లక్ష్యంగా పాటించాలని కోరారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని స్థానిక 24వ వార్డులను, ముఖ్యంగా ఈ వార్డుకు సంబంధించి ఈ నాలాలు మోరీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో 25 వార్డులకు సంబంధించినటువంటి నీరంతా కూడా లాస్ట్ చివరికి నాయక్ చెరువు కట్టకు ఆడుకొని పెద్ద కాలువ ద్వారా బయటపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ నీరంతా కూడా అదే తొందరగా వెళ్ళిపోయే విధంగా నాలన్నింటినీ కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా మా వార్డులో ఉన్నటువంటి చిన్న చిన్న మోర్లను కూడా జేసీబీ, మా మున్సిపల్ జేసీబీ సాయంతో పూర్తి స్థాయిగా ఇందులో ఉన్నటువంటి చెత్త, కూర్చుపోయిన చెత్త అంతా కూడా లోతుగా తీయడం కూడా, ఎందుకంటే ఈ వర్ష నీరు ఎంత కింది డౌన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ వచ్చి ఇళ్ళకి నీళ్ళు రాకుండా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఈ కార్యక్రమం ఇంకా 1-2 రోజులు జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా గమనించి ఏదైతే నాళాల పైన మోరీల పైన బండలేసి ఉంచినారో అది కూడా కొంచెం 1-2 రోజుల వ్యవధిలో తీసి పెడితే వాటిని మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాటికి నీళ్ళు పోయే క్రమంలో అది మన ఫ్రీగా అది మళ్ళీ ఇళ్ళకి వచ్చి ఇబ్బంది పడే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా అందరూ గమనించాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఎటువంటి వర్షాలు ఎంత కొట్టినా కూడా, ఎంత ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ కార్యవర్గం కావచ్చు, తప్పకుండా మేము అందరం కూడా అందుబాటులో ఉంటాం. ప్రభుత్వ వ్యక్తులు కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరుణదేవుడు కరుణించడంతో రైతుల్లో ఆనందం. కొత్తపల్లి స్పందన అనాథ శరణాలయంలో పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుక్స్ పంపిణీ. ఇల్లందకుంట నుండి 3 గ్రామాలను కలుపుతూ రోడ్డు వేయాలంటూ బండి సంజయ్కి వినతి.
విద్యార్థులు లేక కొనుగోలు జరగకపోవడంతో వెలవెలపోతున్న బుక్ స్టాల్స్. వీణవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణం. టేకుర్తి ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయ దరఖాస్తుల ఆహ్వానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.